నేనైనా మీరైనా ఎవరైనా పొగిడినప్పుడు పొంగకూడదు, విమర్శించినప్పుడు కృంగకూడదు, లెక్క కూడా చేయకూడదు. జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు. జాడించి అవతల పడేసాయి. సర్పాలతో నీకెందుకురా? సర్ప సంబంధుల మాటలతో నీకెందుకో? నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ. అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు, అప్పుడే పొగుడతారు, అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక. మనుషుల మాటలు లెక్క కూడా చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని. వీళ్ళు చేశారండి. పాము గరిసినప్పుడేమో నరహంతకుడు అన్నారు. పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, దుర్మార్గుడు, పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు. మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నేను చచ్చిపోతా పోయేవాడు. ఎరా అని దులిపేశాడు అంతున. ఆ మంటలోనే దులిపేశాడు. పామేమో కాలిపోయింది, ఈ నోళ్ళేమో మూతపడ్డాయి. పట్టిన పాము కాలిపోయింది, తిట్టిన నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు ఏమైద్దో అతని శరీరము వాచునో, అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. కనిపెట్టకపోతే ఏదన్నా వైద్యం చేయొచ్చు కదండి. వీళ్ళని ఏం తీసుకొని కొట్టాలండి? నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలా, లేకపోతే చేట తీసుకొని కొట్టాలా? ఈ దరిద్రులను ఏం చేయాలా? కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని, చేవ లేని, చవట దద్దమ్మల మాటలు మనం పట్టించుకోకూడదు. పని కావాలి. దమ్మున్నవాడు పని చేసి చూపించాలి. పని చేసి చూపించాలి. వైద్యం చేయాలి, నిలబెట్టాలి, పోయే ప్రాణాన్ని ఆపాలి. అది చేయలా. దద్దమ్మలో నిలబడి మాటలు మార్చుకుంటున్నారు. ఫస్ట్ ఏమో నీతిమంతులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు, తర్వాత ఏమో కనిపెడుతున్నారు. ఇంకాసేపుడు చేస్తాడు, ఇంకా ఇద్ది కనిపెడుతున్నాడు. ఆయనకి ఏం కాల. ఎందుకైతే ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు. కాటు పడితే ఎవరి మీద పడిద్ది? పౌలు మీద కాదు. పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది. ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ నావి అని స్వీకరించాడు నా ప్రభు. పడిన వేషం, పడిన కాటు, ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది? నా ప్రభువే స్వీకరించాడు కల్వరి శిలువలో. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. దులిపేశాడు. హాయిగా చలిమంట కాసుకుంటా తనని అనుకుంటూ కూర్చున్నాడు. అది ఏ జాతి పాము, అది గరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఊరోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు. కర్మ బ్యాచ్కి తెలుసు. కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కాలింది. ఎందుకంటే ఈయన చావలా, బతికే ఉన్నాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ కర్మ కాలి ఇంతలో పాము విషంగా, ఆ పాము కరిస్తే బాడీ వాసిద్ది, ఆవంతున పడి చస్తారు. అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత. ఊరు ఇప్పుడే కదరా నరహంతకుడు అంటే, ఊరు ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరు ఇప్పుడే కదరా అన్యాయస్తుడు అంటే, ఇప్పుడే కదరా న్యాయ దేవత అతని బ్రతకనీయదంటే ఇప్పుడు అతని దేవత అంటున్నారేంటి? అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా ఏమన్నా ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి. రాజుల రాజ ప్రభుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయ్యా.
నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. సందర్భం లేకుండా ఈ పాట ఎందుకు ఎత్తాడబ్బా అనుకుంటున్నారా? ఉంది. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నువ్వు కైసర ముందు నిలబడాలనేది నా ప్రభు తెరచిన తలుపు పౌలుకి. ఏ పాములు మోస్తాయి ఆ తలుపుల్ని? ఏ మాటలు మోస్తాయి? ఎవరు మోస్తారండి? చివరికి ఏం చేశారో తెలుసా? వాళ్ళ గూడెం పెద్ద పేషెంట్ అయి ఉంటే ఈయన తీసుకొని పోయారు. కర్మ బ్యాచ్, ఈ కర్మ వాళ్ళందరూ తీసుకొని పోయి ప్రార్థన చేస్తే, ఆ రక్తభేది చేత బాధపడుతున్నాడు గూడెం పెద్ద తండ్రి. పోయి ముట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు లేచాడు, బతికాడు, సచ్చేవాడు బతికాడు. రక్తభేది, రక్త విరోచనాలు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. కరెక్ట్గా పౌలు పోయి చేతుల నుంచి ప్రార్థన చేశాడు, బతికి బయటకు వచ్చాడు. కార్యం జరిగింది అక్కడ. ఇక జైలు సత్కారాలు, సన్మానాలు. వచ్చిన వాళ్ళందరికీ పౌలతో కలిసి మొత్తానికి సాయం చేశారు. జాగ్రత్తగా సాగనంపారు. వదిలినట్టుంది వాళ్ళ కర్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ 1. ఓకే. అలాగే మనల్ని విమర్శించిన వారి విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం. 2 సంగతులు చెప్పా. మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నరం లేని నాలుక అటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది. మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు. యుద్ధంలోకి వెళ్ళి గెలవక ముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు? బైబిల్లో రాస్తుంది, నీకు మహా గర్వం, ఆ చిన్న మందనేమి చేసితివి, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు. ఎవరో? దావీదు పెద్దన్న ఎలియాబు. నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసురో, నువ్వు మామూలుడిగా నువ్వు అట్లా ఇట్లా అన్నారు. తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి అన్నల నాలుకలో? ఏమని ఉంటాయి? మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి, అసలు వాడు భక్తి, వాడు అసలు దేవుడి మనిషి వాడు. మరి ఇప్పుడే కదరా అంటివి నువ్వు, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దోడా. ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా. జనం నిన్ను తిట్టడం ఎంతసేపు, నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు? ఆడిస్తాడు సోదర నా దేవుడు వాళ్ళ నాలుకల్ని. ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకల్ని ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకల్ని నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు. దావీదుని చూసి ఎంతమంది ఎన్ని అనుకొని ఉంటారు పాప. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు, ఎన్ని అనుకొని ఉంటారు దావీదుని? ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి, సిగ్గు అని ఒకడంటే ఇంకొకడు ఏమని ఉంటాడు? వాడి సంగతి వీడికి తెలియదు.
వీడు మొత్తం 5 అడుగులు లేడు, వాడు 12 అడుగులోడు. అసలు వాడాడా ఈడాడా? వీడు పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడు అంటుంటే ఇంకొకడు వచ్చి, పిల్లలకి ఏం తెలిసిద్ది, మన రాజుకు ఉండాలి బుద్ధి, ఇదేమన్నా గొర్రెలు కాసే పనే? అరే యుద్ధం, వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చాల. వాడి ఈట చూడు ఎంత పొడుగుందో, ఆ ఈట తీసుకొని ఒక కేటు వేసాడంటే ఈడు ఆడుంటాడు. ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు? మీరు ఊహించండి, ఏం జరిగి ఉంటాయి? ఈ మాటలు జరిగి ఉంటాయా? కనీసం కొన్నన్నా దావీదు చెవిని పడి ఉండవా? మరి దావీదు ఏం చేశాడు? పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దులిపేశాడండి. పౌలేం జాడించేశాడు, దావీదు దులిపేశాడు. ఏడిసారి ఎదవలరా పొండ్రా, నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా. మీకు సిగ్గు లేకపోతే నాకుంది, మీకు రోషం లేకపోతే నాకుంది. నా దేవుణ్ణి తిడుతున్నాడు రా వాడు. నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మేలు. కాబట్టి నేను నా వల్ల కాదు, నేను వెళ్తాను, చచ్చిపోతా అవసరమైతే. నా దేవుడు మెచ్చుతాడు. నన్ను అంటంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు. మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు. పొయ్యి యుద్ధాన్ని గెలిచాడు, దేవుడు గెలిపించాడు. ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటు మారి ఉంటాయి? చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు. ఎవరు అబ్బాయి? ఎస్ఐ కొడుకు అంట. ఎస్ఐ కొడుక? అసలు వాళ్ళ నానే అసలు మామూలోడు కాదు, ఒట్టిది ఏం లేదు. ఎన్ని రకాలుగా పొగిడుంటారో అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారో. విమర్శకుల విమర్శలు, నిందించే వాళ్ళ నిందలు, తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవుడు ఏమంటున్నాడో అది ఒక్కటే చూసుకో నువ్వు. కొంతమంది మహా సెన్సిటివ్ అండి, ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నా అంటే, నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. గుంటలో బూడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు. గుంటలోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నాడు సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్టయిపోయాడు ఏంది అని ఒకామంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే ఇక లేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే ఇక లేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహన్ దాన పక్కకు పో, ముందు సైతాన పక్కకు పోని తరిమేయాలి ఆ సైతాన్ని. ఇక లేదు గంట. యేసయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మళ్ళీ వాళ్ళ మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా? అట్లయితే నేను ఆలోచించాలి. నా ప్రభు అనలేదు ఆ మాట. నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉందే. దేవునికే స్తోత్రం కలుగును గాక.
నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు, నా జీవితాన్ని వెలిగిస్తాడు. నా దేవుని వైపే చూస్తాను, నా దేవుని నమ్ముకుంటాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే.